నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. చిత్తూరు పట్టణం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లిన నాయకులు, కార్యకర్తలు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణ గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి, లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థపై దాడిగా పరిగణించాలి, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించాలి అని పేర్కొన్నారు. తర్వాత నాయకులు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ ఏదైతే అక్టోబర్ 7వ తారీఖు సుప్రీంకోర్టులో జరిగినటువంటి దాడిని ఎంఆర్పిఎస్ తరఫున మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో దళిత సంఘాలందరినీ కలుపుకొని ఈరోజు కండిషన్ జరుగుతూ ఉంది. ఏదైతే సుప్రీంకోర్టులో డాక్టర్ బిఆర్ గవాయ్ గారు తీర్పు విషయంలో విచారణ జరుగుతున్న క్రమంలో అగ్రవర్ణాలకు చెందిన ఒక వ్యక్తి సీజే గారిపై కేవలం ఒక దళితుడు తీర్పు చెప్పడం ఏంటని చెప్పి ఆ యొక్క కోర్టు ప్రాంగణంలోనే సీజే గారిపై బూటు వేయడం జరిగింది. అయితే ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ఆ రోజు కోర్టు ప్రాంగణంలో ఒక బూటే ఉంది. అలా కాకుండా ఆ బూటు విషయంలో కాకుండా ఎటువంటి ఆయుధాలు ఉన్నా కానీ ఈ యొక్క పరిమాణం చాలా పెద్ద విషయం జరిగేది. ఆ బూటు స్థానంలో వేరే ఆయుధాలు, గన్ను కానీ కత్తులు కానీ ఉంటే ఈ యొక్క దాడి చాలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. అయితే ఇటువంటి సంఘటనలు ఆ యొక్క దళితుడైన సీజే గారికి కాకుండా భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దోషులను వెంటనే శిక్షించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. వర్ధిల్లాలి కృష్ణ మాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి కృష్ణ మాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి. శిక్షించాలి సీజే గారిపై దాడి చేసిన దోషులు వెంటనే, శిక్షించాలి సీజే గారిపై దాడి చేసిన దోషులు వెంటనే, శిక్షించాలి సీజే గారిపై దాడి చేసిన దోషులు వెంటనే. We want justice, we want justice, we want justice, we want justice, we want justice. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం.